దేవుడు తన తీర్పుని ఇచ్చేశాడు. కుంభరాశి జనవరి 5వ తేదీన అతిపెద్ద శుభవార్త రాబోతోంది. ఊహించని మార్పులు జరగబోయేది ఆ భగవంతుడు కూడా ఆపలేడు. దేవుడు తన తీర్పుని ఏ విధంగా ఇచ్చేశాడు? జనవరి నెల 5వ తేదీన కుంభరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతుంది? అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళి కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. జనవరి నెల 5వ తేదీన వీరి జీవితంలో ఒక పెద్ద శుభవార్త అనేది రాబోతుంది. ఎవరు ప్రయత్నించినా సరే వచ్చేదాన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరండి. ఈ కీలకమైన విషయాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే మేలు. మీ కీర్తి ప్రతిష్టలు కూడా ఈ సమయంలో పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకొని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా చదవాలి, మేలు జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు లభిస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. మీ ధైర్యం మీకు విజయాన్ని అందిస్తుంది. కుటుంబ సౌహార్దం మెరుగవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో శ్రద్ధ చాలా అవసరం. సృజనాత్మక ఆలోచనలు మీకు కొత్త మార్గాలను తెస్తాయి. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి? అసలు జనవరి 5వ తేదీన వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది? అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు చాలా ప్రోత్సాహకరమైన వాతావరణం కనిపిస్తుంది. సానుకూలంగా కూడా ఉంటుందని వాగ్దానం చేయబడి ఉంది. ఈ రాశి వారి వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు అనేవి ఉండవచ్చు. ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు కలిగి ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోవడం మరియు అసభ్య పదజాలం ఉపయోగించడం కూడా మానుకోవాలి. ముఖ్యంగా అక్టోబర్ నెల 2025 నుండి డిసెంబరు 5వ తేదీ 2025 వరకు కూడా మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడి పెట్టవద్దు. మీ యొక్క వ్యాపార భాగస్వామితో విభేదాలు అయితే కలిగి ఉంటారు. మీరు అజాగ్రత్తగా ఉండాలి. సరైన పరిష్కారాన్ని కనుగొని జాగ్రత్తగా వ్యవహారాలను, వస్తువులను నడపాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలు అనేవి కనిపిస్తాయండి. మీరు శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం పీపల్ చెట్టు వద్ద దీపారాధన చేస్తే మీ జీవితంలో ఆనందంకి అంతనిదే ఉండదు. మీరు ఈ సమయం వారి యొక్క ఆర్థిక జాతకం గురించి చూసుకున్నట్లయితే ఆర్థిక జాతకం ప్రకారం ఆర్థిక విషయాలకు ఇది మంచి సంవత్సరంగా కూడా చెప్పబడి ఉంది. 2025 సంవత్సరం ప్రారంభ నెలలు మీకు చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయండి. డబ్బు ప్రవాహంలాగా ఉంటుంది మరియు మీరు మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుచుకుంటారు. మీరు కొత్త వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు కూడా పొందుతారు. కష్టపడి పనిచేస్తే పనిలో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మీరు మీ యొక్క స్నేహితుడితో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ సమయంలో మీకు కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మీ అదృష్టం ప్రతి ప్రయత్నంలోనూ కూడా మీకు మద్దతును అందిస్తుంది. మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు. మీ ఆరోగ్యం స్థితి కీలకంగా ఉంటుంది. మీరు మీ యొక్క అవసరాలను త్వరగా అనుకూలంగా ఉంటాయి, తీర్చుకోగలుగుతారు కూడా. మధ్యతరగతి కుటుంబాలకు ఈ సంవత్సరం చాలా చక్కటి వాతావరణం అయితే కనిపిస్తుంది. మీ ఆదాయం అంతా కూడా పెరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం రెండవ సగం కూడా కొన్ని కొత్త సవాళ్ళు అనేవి తీసుకురావచ్చు. వ్యక్తులను విశ్వసించడం మంచిది, కానీ ప్రజలను గుడ్డిగా నమ్మవద్దు. అంతేకాదు మీరు యొక్క
వ్యాపార భాగస్వామిని ఎక్కువగా విశ్వసించకూడదు. గ్రహాల గమనం మీరు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కూడా చవి చూడవచ్చు, లేదా ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేయవచ్చు అదిగా సూచిస్తుంది. కాబట్టి మీ యొక్క డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే కనుక ముందు జాగ్రత్తగా ఆలోచించి భాగస్వామ్యంలో ప్రతి ఆర్థిక లావాదేవీలపైన కూడా నిఘా ఉంచండి. ముఖ్యమైన నిర్ణయాలకు తొందరపడవద్దు. మీ లక్ష్యం పైన దృష్టి కేంద్రీకరించండి. అంకిత భావంతో వినయంతో పనిచేస్తే విజయాన్ని సాధిస్తారు. మొండితనం మరియు అహంకారం కూడా మీ యొక్క విజయాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ సంవత్సరం మీకు ఖర్చులు కూడా పెరుగుతాయి, కానీ మీరు క్రమశిక్షణతో పనిచేస్తూ ఉంటారు మరియు పొదుపుకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏడాది పొడవునా డబ్బు సంపాదిస్తారు. మీ వ్యూహాత్మక ఆలోచనలు మరియు ప్రత్యేకమైన ఆలోచనలు కూడా మీ యొక్క వ్యాపారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తాయి. మీరు మీ యొక్క జీవిత భాగస్వామి సహాయంతో మంచి డబ్బు సంపాదించవచ్చు. మీ జీవితంలో సమయం యొక్క విలువను మీరు గుర్తిస్తే అది సహాయపడుతుంది. ఆ ధ్యాస మీరు మానుకోవాల్సి ఉంటుంది. 2025 సంవత్సరం మీకు ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితంలో డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు పొందుతారు. మీరు వ్యాపారంలో ఆకర్షణీయమైనటువంటి ఆఫర్లు కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. చూసారు కదా, ఈ కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు, వీరి పూర్తి జీవితం గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తుంటారు. ఒక జలకుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. జలకుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. ఆ విధంగా మోస్తున్నటువంటి మానవుడిని రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సును కూడా కలిగి ఉంటారు. సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా వీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారు సున్నిత స్వభావాలు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో వీరు చూపిస్తూ ఉంటారు. చూస్తారు కదా, కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.